మల్లారెడ్డి గారే దాన్ని కల్పించుకొని మీ ఏమేంటి ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలా ఇప్పుడైతే మీరు రెడ్డిలకు నాట్ ఓన్లీ రెడ్డిలు అప్పర్ క్యాస్ట్ అందరికి కూడా మీరు అంటే అప్పర్ క్యాస్ట్ ఎవరైతే రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఏమంటారు ఐకాన్ గా కనబడుతున్నారు. నో డౌట్ సార్. ఎట్ ది సేమ్ టైం బీసీలకి ఒక సైతాన్ లాగా కనబడుతున్నారు సార్. నేను బీసీలకు సైతాన్ కాదు సార్. మా గ్రామంలో ఈ కేసు జరిగేటప్పుడు దసరా నాడు కూడా అన్ని కులాల యువకులతో కలిసి మేము దసరా ఉత్సవాలు చేసుకున్నాం. నేను బీసీలకు వ్యతిరేకం కాదు సార్, ఎస్సీలకు వ్యతిరేకం. నా క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు నేను చేసేటువంటి పని. మీ గ్రామంలో బీసీలు ఎవరు మిమ్మల్ని ఏమనలేదా సార్? మా దగ్గర మా రిజర్వేషన్ ఆపేవని ఎవరు? నేను మాట్లాడేది ధర్మం ఉంది. నేను వాళ్ళ వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు మాట్లాడాను. ఆ రిజర్వేషన్ గురించి నేను తప్పట్లేదు సార్. ఇప్పుడు కూడా కావాలి అంటున్నా. బీసీలకు రిజర్వేషన్ రావద్దని ఎప్పుడు అంటలేను. కానీ ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, ఆర్థికంగా లేని వాళ్ళకి ఇవ్వాలి. అట్లయితే సమాజం బాగుపడుతుంటున్నా సార్. నేను బీసీలకు వ్యతిరేకంగా ఈ నాయకులు చిత్రీకరణ చేస్తారు. బీసీ నాయకులు సార్ ఇప్పుడు బీసీ నాయకులు స్పష్టంగా అడుగుతున్నారు సార్. ఇంతమంది మేధావులు చెప్తా ఉంటే ఇది నిలబడదని చెప్తా ఉంటే మీరు ఎందుకు రాష్ట్ర బంద్ అంటారు? మీరెందుకు గవర్నర్ దగ్గర పోయి గవర్నర్ బిల్ పెండింగ్ ఉంది మరి అదెందుకు అడగరు? రాష్ట్రపతి దగ్గర బిల్డింగ్ పెండింగ్ ఉంది అదెందుకు అడగరు? మీరు రాష్ట్ర బంద్కి ఎందుకు పోతురు? రాష్ట్ర బంధు ప్రజలు ఏమనిస్తారా? మీరు కొట్టాడకుండా చేయాల్సిన ప్రణాళికలు చేయకుండా మాధవరెడ్డి అడ్డుకున్న మాధవరెడ్డి మీద తీరుతారు, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద బంధాన్ని ఒకటి నిందేస్తారు. ఇది ఏంది సార్? బీసీ నాయకులకు తెలియదా? లేకపోతే మేధావులు ఇంతమంది మేధావులు చెప్తారు. మీ అల్టిమేట్ ఏమైంది? న్యూట్రల్ గానే ఉంటారా ఏ రాజకీయ పార్టీతో పనిచేస్తారు? ఏ రాజకీయ పార్టీతో? నేను 2016లో తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెట్టి వచ్చిన 2016 నుంచి ఎమ్మెల్యే ఎంపీ కావాలని ఆశ ఏమైనా ఉందా సార్? అవకాశం వస్తే అవుతుండొచ్చు. ఏ పార్టీ అయితే తర్వాత విషయం, అది రాజకీయాలకు పోయినప్పుడు ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు వేయాలంటే కోట్ల రూపాయలు ఉండాలి. డబ్బులు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను అదే చెప్తున్నా సార్. మీకు కోర్టులో కేసులు వాదించేందుకు ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మాకు రెడ్డి జాగృతి ఆర్గనైజేషన్. నేను అడిగితే ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటిదాకా ఉన్న లాయర్లందరూ కూడా తక్కువ ఫీజుకే చేసిరు. ఓన్లీ ఏంది జిరాక్స్ పేపర్ల కోసమో లేకపోతే అక్కడ ఆఫీస్ బాయ్ల కోసమో దానికోసమే చేసిరు. రేపు ఢిల్లీకి పోతే పైసలు కావాలి. నేను ఉన్నటువంటి మా రెడ్డి జాగృతి సభ్యులను అడుగుతాం. దాదాపు మేము ఎంత 1700 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నాం. మనిషి 10,000 వేసుకుని ఎంతైతే సార్? డబ్బులు ఉంటాయి సార్, ఎందుకు? నేను అడిగితే ఇప్పుడు దీనికి వెలమ కమ్మ బ్రాహ్మణ్ సపోర్ట్ కూడా ఉందా సార్? ఈ అంటే మొన్న స్టే వచ్చిన తప్పటి నుంచి అన్ని కులాలు అంటే బీసీ ఇప్పుడు రెడ్డి జాగృతితో పాటు రెడ్డి సంఘాలు ఉన్నాయి సార్. మాకు జేఏసీ ఉంది. రెడ్డి జేఏసీ అప్పంగా రామరెడ్డి ఉంటాడు, పైలా హరినాథ్ రెడ్డి ఉంటాడు, బద్దూరు వెంకటేశ్వర రెడ్డి ఉంటాడు, గోపు జైపాల్ రెడ్డి ఉంటాడు, ఏను సంతోష్ రెడ్డి ఉంటాడు, నవాల సత్యనారాయణ రెడ్డి. ఇట్లా చాలా ఒక 5-6 సంఘాలు బలమైనటువంటి సంఘాలు ఉన్నాయి సార్. సార్ మేము గతంలో 10,000తోటి 20,000తోటి బహిరంగ సభలు చేసినటువంటి సంఘాలు సార్. మాయి 10,000 మందిని జమ అయ్యాలంటే ఎన్ని లక్షలు అయితే అర్థం చేసుకోండి, ఎన్ని బస్సులు పెట్టాలో అర్థం చేసుకోండి. గవి ఇప్పుడు మా భవిష్యత్తు కోసం మనకి డబ్బులు పెట్టలేమా సార్? డబ్బులు అనేది ఇప్పుడు ఎంత సార్? కోర్టు కేసు అయితే 10 లక్షలు అవుతుంది. ఇన్ని లక్షల మంది ఉన్న మేము 10 లక్షలు భరించుకోలేమా? 10 లక్షలేనా? ఎంత సిట్టింగ్ ఒక్క విచారణకే 10 లక్షలు తీసుకోలేదు. ఇప్పుడు అంటే న్యాయవాదులు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు తక్కువనే తీసుకుంటారు. నేను ఏం నార్మల్ ఫీజే ఇదంతా రిక్వెస్ట్ల మీద నార్మల్ ఫీజు కోసమే నడుస్తాం సార్. సార్ ఇప్పుడు దాదాపు 7,000 విలన్ అని అనుకున్నా పర్లేదు, వేరే వాళ్ళు అనుకోరు. నన్ను విలన్ ఎవరు అనుకోరు సార్. మా ఊరు మిమ్మల్ని ఇప్పుడు కాల్ చేస్తున్నారు కదా, అదే చెప్తున్నా. ఈ యూట్యూబ్ స్టార్లు, సంఘాలు నడిపేటోళ్ళు వీళ్ళు మాత్రమే సాధారణ దాడులు చేస్తా ఉంటారు సార్. ఇప్పుడు నన్ను కొట్టడానికి ఒక ఆయన వస్తున్నాను ఉదాహరణకు, ఇద్దరం సరిసమానం కొట్టుకుందాం. అన్న నువ్వని దెబ్బలు తింటున్నాడు, నేను దెబ్బలు తినవచ్చు. అది కొట్టనీకి భౌతిక దాడులు చేస్తా అంటే మేము ఇక్కడ ఉత్తగేం లేదు కదా సార్. ఎదుర్కొంటాం కదా మనిషిని. కొట్లలో సమయం చెప్పి వస్తాం. భౌతిక దాడి ఎందుకు చేస్తావు చెప్పు, నువ్వు రీజన్ చెప్పు. సమాజానికి భౌతిక దాడి వస్తేనే నేను అంటే మీరేమన్నా రౌడీలా లేకపోతే ఏంది గుండాలా సార్? ఇక్కడ హైదరాబాద్లో నేను కూడా హైదరాబాద్లో తిరిగినోడ్నే, హైదరాబాద్లో పుట్టి పెరిగినోడ్నే. భౌతిక దాడులు ఇవన్నీ చూసిన వాళ్ళమే, ఇవన్నీ చేసిన వాళ్ళమే. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే లగడపాటి రాజగోపాల్ గారి ఉన్నప్పుడు ల్యాంక్వెల్స్ దాడిలో కూడా నేను కూడా ఉన్నా. ఆ రోజు మా మీద కూడా కేసులు అయినాయి. మేము హైదరాబాద్లో తిరిగిన మారు తప్పించుకొని. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వాలు మా మీద నిఘా ఉండా కూడా మేము హైదరాబాద్లో ఉన్నాం. ఏడికి భయపడిపోలే. ఇలా మీ టీచర్స్ ఒక కానీ చెప్తాడు దావుద్ ఇబ్రాహిం అన్న దొరుకుతాడు కానీ మాధవరెడ్డి దొరకడం. ఇదేంటి సార్? నేను కేసు అయినప్పటి నుంచి ఈ రోజు దాకా మొన్న కేసు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఎర్రల శ్రీనివాస్ గారి తండ్రి మరణిస్తే సిద్దిపేటలో ఉన్నా నేను. లగడపాటి మీద అటాక్ మీరు చేశారా? ఆ రోజు ల్యాంకోయిల్స్ అందరం చేసినాం కదా సార్. అది నిజామాబాద్ ఇష్యూ అయితే ల్యాంకోయిల్స్ ఇక్కడ ముట్టడి చేసినాం కదా. అంటే ఆ రోజు కూడా కేసులు అన్నీ అంటే చెప్తున్నా సార్. ఇప్పుడు తను ఎవరు మన ఛానల్ అన్నాడు మా దావూద్ ఇబ్రాహిం దొరుకుతాడు, మాధవ్ దొరకని. నేను కేసు కోర్టు తీర్పు వచ్చినాడు సిద్దిపేటలో
ఎర్రల శ్రీనివాస్ గారు తన్ని మరేసి అక్కడ ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజాక్షేత్రంలో ఉంటాం. పెళ్లిలో పోతున్నాం, పేరంటలో పోతున్నాం. నిన్న ఖమ్మం కూడా మా ఫ్రెండ్ తోటి ఫంక్షన్ ఉంటే ఆడు కూడా పోయి వచ్చిన. ఎందుకు సార్ ఇట్లా అంటే నిందలేసుడు, జనాలను కన్ఫ్యూజ్ చేస్తారు ఈ నాయకులు అనేటోళ్ళు. మీరు ఏడికి రమ్మంటే ఇప్పుడు నేను గాడికి వచ్చి కూర్చుంటా, మీ దగ్గరనే ఉంటాగా. కేసు అయిపోయేదాకా మీ ఎంబడే ఉంటా. ఇలా నా తప్పిదం ఏందో చెప్పు, మా సమాజం తప్పిదం ఏందో చెప్పు. రాజ్యాంగబద్ధంగా మాకు కూడా అవకాశం ఉంది, పోతాం. మరి డీజీపీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? ఇసొంటి వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా సార్, ఇవ్వాలి కదా తప్పు. ఇప్పుడు డీజీపీ గారు లాస్ట్కి ఏమంటారు, మిమ్మల్ని హెచ్చరించినా కూడా మీరు ఎందుకు మా కంప్లైంట్ ఇవ్వాలి అంటారు. కాబట్టి మా రక్షణ కోసం మేము ఇవ్వాల్సి ఉంటుంది కదా సార్. ఇచ్చిన దాంట్లో ఇచ్చారా? గన్మెన్ ఏమైనా ఇచ్చారా? గన్మెన్ అడగలేదు సార్, అవసరం కూడా లేదు మాకు. అవసరం లేదు, కంప్లైంట్ ఇచ్చినాం, గవర్నమెంట్ అవసరం ఏం లేదు సార్. మరి ఇస్తా ఉన్నారా డీజీపీ? వాళ్ళు ఇస్తున్నారు, మాకు వద్దంటున్నాను సార్. మాకెందుకు కాదంటే మీకు రక్షణ కల్పిస్తా ఉన్నారు, రక్షణ కల్పిస్తా అన్నారు, అడిగిరు, మాకు వద్దని చెప్పినాం సార్. రక్షణ అంటే గన్మెన్ కావాలని అడిగారా? గన్మెన్ 1+1 గన్మెన్ అడిగినాం, కానీ అవసరం లేదు అనుకున్నాం. వాళ్ళు ఇస్తాన్నారు కూడా అడిగారు, మళ్ళీ అవసరం లేదని చెప్పినాం. మీరు డీల్ చేసుకోగలరు సార్. నేను సమాజంలో ఉన్నా సార్, నేను ఎవరికి శత్రువును కాదంటున్నా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నాతో నేను అంటే కేసు వేయడం మీ రాజ్యాంగపరమైన హక్కు సార్, అది దాన్ని ఎవరు కాదనలేరు. బట్ ఏదంటే మన నోటి దగ్గర కూడు లాక్కున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. మీ వల్ల ఊర్లలో రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్టు అయింది, వైషమ్యాలు వచ్చాయి. ఇంతకుముందు అంతా ఇప్పుడు మీరు అన్నారు కదా, మీ ఊర్లో బీసీలు మీరు చుట్టరికాలతో పిలుచుకోరా బాబాయ్ ఇదని పిలుచుకుంటారు. మరి ఇప్పుడు అది 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 పోయింది. తెలంగాణలో కులాలు లేవు కదా, ఆంధ్రాలో ఉన్నాయి కులాలు. అదే చెప్తున్నా. నేను దసరా నాడు జమ్మికి పోయేటప్పుడు అందరం కలిసి దోస్తులం, పాత దోస్తులు ఎంతమంది అందరం కలిసిపోయినాం. మీకు విజువల్స్ ఇస్తా, నేను ఫొటోస్ ఇస్తా. అన్ని కులాల వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు రేపు పొద్దున నా బర్త్డే, మీకు మీరు రేపు సాయంత్రం పంపిస్తా. ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు, రేపే నా బర్త్డే, రేపు మీకు పంపిస్తా. ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారో, ఎన్ని కులాల వాళ్ళు ఉంటారో నీకు పంపిస్తా. సార్ నేను మంచి చేయాలనుకున్నప్పుడు ప్రజలు నన్ను నమ్ముకునే వాళ్ళకి నేను అండగా ఉంటాను. నమ్మినప్పుడు నా ఎంబడి ఉంటారు. నేను తప్పిదం చేస్తే నన్ను ప్రశ్నిస్తారు. కానీ నేను తప్పిదం చేయకుండా ఉత్తనే బీసీలు దూరమై, ఏ ఊర్లో బీసీలు దూరమై సార్, ఏ బీసీలు రెడ్డిలు దూరమై సార్, ఎక్కడేం కాలే. ఇది సృష్టి మాత్రమే. మీరు ఎన్నికలలో చూస్తారు, సర్పంచ్ ఎన్నికల, ఎంపీటీసీ ఎన్నికలలో చూస్తారు, అందరూ కలిసిపోతారు, అందరూ కలిసే దావతులు చేసుకుంటారు. అది చర్చనే లేదు సార్, గ్రామాలలో చర్చనే. అయినా ఎన్నికలకు ప్రజలు సిద్ధంగా లేరు సార్. ఎందుకంటే 2-3 రీజన్స్ ఉన్నాయి. గత సర్పంచ్ అయిన వాళ్ళకు వాళ్ళకి బిల్లులు రాక, వాళ్ళు ముందుకు పోలేక. సార్ ఇప్పుడు ఎన్నికలు అంటే కావద్దని నేను కోరుకుంటలేను, కావాలని కోరుకుంటాం. ఎందుకంటే గత పనిచేసిన వాళ్ళందరూ కూడా బిల్లులు రాకుండా పెండింగ్ ఉన్నాయి సార్. ఇక్కడ అధికారులు కూడా ఎస్సీ లేని ఊర్లల్లో ఒక 2 ఎస్సీలు ఉంటే 3 సీట్లు ఇచ్చారు, ఖమ్మంలు ఇచ్చారు. ఎస్టీ లేని ఊర్లల్లో జనరల్ ఇచ్చారు, ఎస్టీ లేని ఊర్లల్లో ఎస్టీలకు ఇచ్చారు, జనరల్ లేని లంబర్ తండాలల్లో జనరల్కి ఇచ్చారు. తప్పిదం అధికారులతో కూడా ఉంది. వాళ్ళు అయోమయంలో ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది బీసీ మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడతారు, అన్నది ఎన్నికలు అయిపోయినందుకే మంచిగా ఉందన్న, ఇదేందని ఎట్లా పడితే అట్లా రిజర్వేషన్ లేని కాడ ఇచ్చారు, మా ఊర్లో అసలు ఎస్టీ ఉండడు, మా ఎస్టీకి ఎట్లా ఇచ్చారు అని అడుగుతారు. మరి దీని ఎందుకు మీరు క్రైటీరియా తీసుకోరు? ఇప్పుడు మిమ్మల్ని మీ వల్ల ఎలక్షన్ వాయిదా పడ్డ వాళ్ళు సంతోషం